తన భర్త తనకే కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తనను అన్యాయం చేస్తున్నారని భర్తను అతనితో ఉన్న యువతిపై దాడికి దిగింది. తనకు న్యాయం చేయాలని అంటున్న నక్షత్రతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. అట్లాగే తన భర్త వేరొక మహిళతో రూమ్లో ఉంటుండగా రెడ్ హ్యాండ్లుగా పోలీసులకు పట్టించిన మిస్ వైజాగ్ నక్షత్ర మనతో పాటు ఉన్నారు. అయితే తన భర్త ఎంతో కాలంగా కూడా తనకి ఇబ్బందులు పెడుతూ అట్లాగే ప్రతి మహిళని కూడా అనుభవించాలనే ఒక కోరికతో కూడా తన జీవితాన్ని నాశనం చేశాడంటూ కూడా నక్షత్ర అయితే పోలీసులను ఆశ్రయించింది. అయితే మీడియాతోటే న్యాయం జరుగుతుంది అంటూ కూడా రెడ్ హ్యాండ్లుగా మీడియాని స్వయంగా తన భర్త వేరొక మహిళతో ఉంటుండగా కూడా మీడియాతో రెడ్ హ్యాండ్లుగా పట్టించిన నక్షత్ర ప్రస్తుతం మనతో పాటు నక్షత్ర ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, రెడ్ హ్యాండ్లుగా మీ భర్తని మీడియా ద్వారా పట్టించారు, ఎటువంటి న్యాయం కావాలంటారు మేడం? సార్ నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి ఫస్ట్ రాకూడదు సార్. ఎందుకంటే అంత నీచుడు కాదు సార్. నా భర్త అని కూడా చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఆడొక ఉమ్మనైజర్, ఆ కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక దరిద్రుడు. అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఈ సొసైటీలో తిరగకూడదు సార్. ఇలాంటి సొసైటీలో తిరిగితే చాలా ఘోరాలు నేరాలు మనం చూడాల్సి వస్తుంది సార్. ఈరోజు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను కాబట్టి మీడియాకు ఒక ప్రూఫ్ ఉంది. వాడు మీడియా ముందే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, షీజ్ మై వైఫ్ అని అమ్మాయిని నాతో డైవోర్స్ కాకుండా. సార్ నాకు ఒక డౌట్ సార్, అడల్టరీ లీగలైజ్ అంటున్నారు, మరి పెళ్ళయ్యక చేసేయాల్సిన అడల్టరీని లీగల్ చేశారు, పెళ్ళి తప్పంట. మరి ఇప్పుడు వాళ్ళు పెళ్ళయిందని నేను ఎలా ప్రూవ్ చేస్తాను సార్? పెళ్ళయిందని మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ అమ్మాయితో పెళ్ళి అయిందంట, వాళ్ళ వైఫ్ అంట, అది ప్రూఫ్ కాదంట. మరి ప్రూఫ్ కాకపోతే నేనేం చేయను సార్, అంతే కదా. నక్షత్ర గారు చెప్పండి, ముఖ్యంగా మీ యొక్క భర్త అంటే మీకు ఎప్పుడు పెళ్ళి అయింది అంటారు? మీకు 2015లో అయింది ఫిబ్రవరి. ఇప్పుడు మీ ఇద్దరికి విభేదాలు వచ్చాయి 2020లో. అసలు ఈ యొక్క డౌట్ మీ భర్త మీద ఎప్పటి నుంచి మొదలుకొని వచ్చింది? తన ఫోన్లో చూశాను సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే, నా పాప ముందే నా మొహం మీద ఉమ్ములేస్తూ ఫేస్ నాకుతూ, నెక్స్ట్ చాలా దరిద్రమైన ఆశలు అనమాట. కడుపులో తన్నేసి నువ్వు రాకపోతే ఇంకేంటి, నాకు 10 మంది చిటికేస్తే వస్తారు, ఇలాంటి దరిద్రమైన నీచమైన కబుర్లు నాతోనే చెప్పేవాడు సార్. నాతోనే చెప్పాడు, నువ్వు దేనికి పనికిరావు, నాకు ఆ అమ్మాయితో ఇలా ఉంది రిలేషన్, ఆ అమ్మాయితో రిలేషన్ ఉంది. నాకు అడల్టరీ లీగల్ అయిపోయింది కదా సార్. వాడు ఏదైనా చేసుకుంటున్నాడు, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్న అమ్మాయితో ఉంటున్నాడు సార్. మీరు ఇచ్చిన వాయిస్ రికార్డుల ప్రకారంగా మీడియా ముందు బయట పెట్టిన వాయిస్ రికార్డులు మీ భర్త బండారం అంతా బయట పెట్టడం జరిగింది. అయితే ఆ వాయిస్ రికార్డులో కూడా మీ భర్త స్వయంగా తన సిస్టర్ తోటి చాలా లైంగికంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇట్లాంటి వ్యక్తి రెడ్ హ్యాండ్లీగా కూడా రూమ్లో మరొక మహిళతో ఉంటుండగా మీకు విడాకులు ఇవ్వకుండా కూడా వేరే మహిళతో భార్యని ఎలా చెప్పగలుగుతున్నాడు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఒకటే సార్ హ్యాపీ ఏంటంటే, పోలీస్ స్టేషన్ కూడా ఏం చేయలేరు సార్. మరి సుప్రీంకోర్టు లాంటిదే మనకు అడల్టరీ లీగల్ అని చెప్పారు సార్. అది చాలా తప్పు సార్. అది చెప్పడం వల్ల మాలాంటి లైఫ్లు పడిపోయాయి సార్ కిందన. అది చెప్పకపోయింటే వీళ్ళకి భయం ఉంది కదా సార్. వైఫ్ అంటే భయం ఉంటుంది. అప్పుడు అమ్మో నా వైఫ్ ఉంది, ఇప్పుడు నేను ఇలా వెళ్తే నాకు ఏం జరుగుతుందో, అది లీగల్ చేస్తారు. వాళ్ళకి ఏమీ లేదు. లివింగ్ రిలేషన్ అంటే అది ఏమీ కాదు. ఇప్పుడు ఎంతోమంది మగవాళ్ళు సార్ ఇక్కడ నుంచి అందరూ పతివ్రతలని నేను చెప్పాను సార్. భార్యని ఇంట్లో పెట్టుకొని అది చేసుకుంటున్నారు అంతే. వాళ్ళకి లీగల్ అది చాలా తప్పు సార్. అలా చేయడం వల్ల నాలాంటి లైఫ్, నా పాప లైఫ్, దాని గురించి ఆలోచించి 3 years నేను వెయిట్ చేశాను సార్. మారుతాడు ఎక్కడ మారాడు సార్. ఇంకా దారుణంగా తయారయ్యి ఇగోండి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇప్పుడే జస్ట్ పోలీసులకు కూడా అమ్మాయిని పట్టించారు అంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడి నుంచి ఏ న్యాయం చేశారు? ఏం లేదు సార్, పోలీసులకి అయితే అమ్మాయిని పట్టించారని నాకేం చెప్పలేదు సార్. ఎందుకంటే అమ్మాయిని నాకన్నా ముందే తీసుకొచ్చానన్నారు. ఇక్కడ మన హెడ్ కానిస్టేబుల్ ఎవరో పట్టుకొచ్చారంట, ఆయన బండి ఎక్కించుకుని విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మరి ఏది సార్ అమ్మాయి రావాలి కదా. మేమా బాధ్యతలు మా 10 సార్లు అదే సార్. ఎక్కడ ఏం జరుగుతుంది బాధ్యతలే తిరుగుతారు. దొంగలు దొరల్లా అలా ఎగిరిపోతారు అంతే. అమ్మాయి ఎక్కడి నుంచి ఎటు ఎస్కేప్ అయిపోయిందో, వెళ్ళింది హెడ్ కానిస్టేబుల్తోనే కదా, మరి రావాల్సింది సీదా స్టేషన్కి కదా. స్టేషన్కి రాలేదు. ఏంటంటారండి, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉన్నదంటారా? అమ్మాయిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే సార్, అమ్మాయి రాజమండ్రి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే, నువ్వు నన్ను ఏమీ పీకలేవని నాతో 1000 సార్లు చెప్పిన రికార్డ్స్ నాదే. మొత్తానికి అయితే మీ భర్త గతంలో కూడా మీకు ఏ రోజైనా ఇబ్బందులు పెట్టాడు డబ్బులు తెమ్మని? అలా సార్, ఎప్పటికప్పుడు మీ పేరెంట్స్ నుంచి ఇది తీసుకురా, డౌరీ తీసుకురా, ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలి, ఇప్పుడు ఎంతకని పెడతాం సార్. మేము మనుషులమే కదా. అప్పులు చేసి వాళ్ళు తెచ్చి పెట్టేవారు, అల్లుడు కదా అనేసి. అమ్మాయి జీవితం ఎంతకని పెడతారు సార్, పెట్టినంత పెట్టారు. ఇల్లీగల్ అఫైర్స్ ఎప్పుడైతే తెలిసాయో అన్ని బ్లాస్ట్ అయిపోయాయి సార్. నక్షత్ర గారు, మీరు పెళ్లి కాకముందు మిస్ వైజాగ్ నక్షత్ర అంటే అదొక అందమైన జీవితం. పెళ్ళి అయిన తర్వాత మీ భర్త మీకు చీకటి గదిలో పరిస్థితి కూడా మీకు నరక హింసలు పెడుతూ ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. పాప చూస్తే చాలా చిన్న పాప.
మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు? సార్ అలాంటి ఎదవల్ని కానీ అలాంటి బేఫ్కోఫ్ ఆడవాళ్ళని కానీ ఈ సొసైటీలో తిరగనివ్వకూడదు సార్. ఎందుకంటే ఆ అమ్మాయికి అన్నీ తెలుసు, భార్య ఉందని తెలుసు, ఒక పాప ఉందని తెలుసు, ఒక జీవితాన్ని నాశనం చేసేసింది ఆ పిల్ల వచ్చేసి. ఏం చేయమంటారు సార్? అందరూ ఇంకా అది అంతే యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు న్యాయం ఏంటి కావాలంటే? అలాంటి వాళ్ళు బయట తిరగకూడదు సార్, వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అడల్టరీ లీగల్ అని చెప్పి ఎవరికి పడితే అది ఇష్టాసనంగా తిరగడానికి అవ్వదు సార్. అలా తిరగడానికి అయితే పెళ్ళిళ్ళు పెట్టకలు చేసుకోకూడదు సార్. అలా పెళ్ళిళ్ళు చేసుకునే మటుకైతే ఇలాంటివి అప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వకూడదు సార్. అడల్టరీ లీగల్ ఇది అది అని చెప్పి అప్పుడు పెళ్ళిళ్ళు అనవసరం సార్. ఎవరికి నచ్చిన వాడితో తిరగండి అని చెప్పి వదిలేయాలి. అప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇలా ఇది పరిస్థితి. మిస్ వైజాగ్ నక్షత్ర మాట్లాడుతుంది మనం విన్నాం కదా. ఇదైతే మొత్తానికి తన భర్త తేజ స్వయంగా విడాకులు ఇవ్వకుండా కూడా వేరొక మహిళతో రూమ్లో ఉంటుండగా కూడా మిస్ వైజాగ్ నక్షత్ర అయితే తన పాపతో పాటు తనకి ఎవరు న్యాయం చేయట్లేదంటూ మీడియాని ఆశ్రయించి మీడియాతో పాటు కూడా వెళ్ళి రెడ్ హ్యాండ్లుగా పట్టుకొని 3 టౌన్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికైనా నక్షత్రకి న్యాయం చేయాలి, చిన్న పాపకి కూడా వాళ్ళ తండ్రి చేసిన మోసం తల్లికి ఆ యొక్క తేజకి అయితే కఠినమైన శిక్ష వేయాలి అంటూ కూడా బాధ్యతరాలు మిస్ వైజాగ్ నక్షత్ర అయితే చెప్తే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్స్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.